ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మనమంతా కూడా ఈరోజు రథసప్తమి జరుపుకుంటూ ఉన్నాం కదా. సూర్యుడికి 12 నామాలు ఉంటాయని మన వీడియోలో మనం చెప్పుకున్నాం. అలాగే ఏ ఏ మాసంలో ఏ ఏ పేర్లతో ఆయన్ని పిలుస్తారనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చైత్ర మాసము, ఇట్లా మనకి ఆశ్వీజము, పాల్గొనము, ఇట్లా ఇన్ని ఉన్నాయి కదా. వాటిలో 12 మాసాల్లో 12 పేర్లతో ఎలా పిలుస్తారనేది తెలుసుకుందాం. చైత్ర మాసంలో ధాత అని, వైశాఖ మాసంలో ఆర్యముడు అని, జ్యేష్ఠ మాసంలో మిత్రుడు అని, ఆషాఢ మాసంలో వరుణుడు అని, శ్రావణ మాసంలో ఇంద్రుడు అని, భాద్రపద మాసంలో వివస్వంతుడు అని, అలాగే కార్తీక మాసంలో విష్ణు అని, ఆశ్వీజ మాసంలో త్వష్ణ అని, మార్గశిర మాసంలో అంశుమంతుడు అనే నామంతో, పుష్యమాసంలో భగుడు, మాఘ మాసంలో పుషుడు, పాల్గొన మాసంలో పర్జన్యుడు, ఇలా 12 నామాలతో సూర్య భగవానుడు పిలువబడుతూ ఉంటాడట. మనకి మనము ఇది వరకు వీడియోలో ఒక దాంట్లో తెలుసుకున్నాం. కాకపోతే మళ్ళీ సపరేట్ గా మనం ఆ 12 పేర్లు తెలుసుకుంటే మనందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ సూర్య భగవాన్ని మనం ఇలా కూడా ఆరాధించుకుంటూ ఉండవచ్చు అనేది మనకు ఒక అవగాహన వస్తుంది అనేటువంటి దాంతో మనం ఈ వీడియోని తీసుకోవడం జరుగుతుంది. ఈ విశ్వగురువులు ఈ ప్రేరణ అందించినటువంటి ఆ విశ్వగురువులకి హృదయపూర్వక నమస్సుమాంజలిని తెలియజేస్తూ జై సాయిరాం.